చెట్టినాడు మిఠాయి తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని పెసరపప్పు వేసి కొద్దిగా ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దీనిలో కొన్ని నీళ్లు పోసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టీమర్లో పెట్టుకుని చక్కగా స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు మామూలు బియ్యం, 1 కప్పు ఇడ్లీ బియ్యం వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో 2 కప్పుల బెల్లం, సగం కప్పు నీళ్లు పోసుకొని చిక్కటి పాకం తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బరకగా పొడి చేసుకున్న బియ్యం పొడి వేసి చక్కగా వేయించి ఇది కూడా మంచి సువాసన వస్తూ ఉన్నప్పుడు నీళ్లు పోస్తూ చిక్కగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టీమ్ అయిన పెసరపప్పుని కూడా దీంట్లో వేసి కలుపుకొని కొంచెం ఎండు కొబ్బరి పొడి, బెల్లం పాకం కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10-20 నిమిషాల పాటు తక్కువ మంటలో ఉడికించుకొని హల్వా లాగా తయారు చేసుకొని జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి.